సంహరించిన వాడును చిన్నప్పుడే శకటాసురుడు పూతన రాక్షసులను సంహరించినటువంటి వాడును కంస చామూల మర్దనులను బలరాముల యొక్క సోదరుడు అనగా శ్రీకృష్ణ అన్నయ్య ఏం సమాచారం తమ్ముడా వినునాదు మనమునందు మమత యొక్కటి కలిగెను మనసు బాద్రా బాగుగా ఎదిగి యవ్వన ప్రాప్తమాయన్ కాన తగులంటి వరుని వెతకంగ వల్లయో జై గోపాలకృష్ణ భగవాని జై అనగా శ్రీకృష్ణ నసమత అనగా మన చెల్లెలు సుభద్ర పెళ్లికి ఎదిగి ఉన్నాడు కాబట్టి తగిన వరుని వెతికి ఇవ్వవాలని నా కోరిక నేను నీ మది ఎట్లున్నా తెలుపు. అవును కానీ అన్నయ్య మన ఎవరికి వాళ్ళను మీరే వసంగినా అదే విధంగా చేద్దామన్నయ్య. సోదరా సోదర వినరా సోదరి సుయోధను తమ్ముడు దుశ్శాసనకి ఇవ్వాలని నా కోరిక ఉండేది నీ మదెట్టున్నా తెలుపు. పూర్వం నుండి మనము మన కుంటి కుమారుడైన మన మేనత్త కుమారుడైనటువంటి అర్జునుడికి ఇవ్వాలని అనుకున్నాం. కానీ మీరు అనుకున్న విషయం వేరేలా ఉంది కనుక ముందు చూద్దామన్నది.
మన చెల్లెల్నిచ్చి కష్టాల పాలు చేసేదవా? ఎంతకైనను శ్రీమంతము శాశ్వతముగా, ఎంతకైనను శ్రీమంతము శాశ్వతముగా, ఎంతకైనను శ్రీమంతము శాశ్వతముగా, ఎంతకైనను శ్రీమంతము శాశ్వతముగా, ఈ శ్రీబంధం అనేది ఇప్పుడు కూడా శాశ్వతం కాదు. ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. ఈ రోజు పాండవులు అడవుల్లో ఉన్నారని వారికి మన చెల్లెల్ని ఇవ్వదంటున్నారు. ఈ రోజు ఉన్నటువంటి దుర్యోధన దుశ్శాసనులు చాలా పరమ మూర్ఖులు. వారికి ఇవ్వడం వల్ల నష్టమే కానీ సంతోషం ఉండదన్నయ్య. మునుముందు పాండవులే రాజ్యమేలన్నయ్య, వాళ్ళకే మన చెల్లెల్ని ఇద్దాం. ఇవ్వకూడదని నా కోరిక అని ఇట్లా అన్నంతలో యతివేషధారుండై అర్జునుడు కేరించుకో